నమస్తే ఫ్రెండ్స్, నా పేరు సాయి కృష్ణ ఆజాద్, సుప్రీంకోర్టు అడ్వకేట్. ముఖ్యంగా గతంలో మనం ఒక వీడియో చేశాము. అదేంటంటే డైవర్స్కి సంబంధించిన గ్రౌండ్స్. సో జనరల్గా చాలామందికి తెలుసు, ఎందుకంటే నెట్లో మనం అంటే జనరల్గా గూగుల్లో కొట్టేస్తే డైవర్స్ గ్రౌండ్స్ అంటే వచ్చేస్తాయి, అది కామనే. కాకపోతే ఏంటంటే ఇక్కడ మేము చేసే ప్రతి వీడియోలో ఏంటంటే ఒక్కొక్క దానికి సంబంధించి మేము వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. సో దాంట్లో అనేక రకాల ఎక్స్పీరియన్సు, అలాగే వివిధ రకాల హైకోర్టులు, సుప్రీంకోర్టు వారు చెప్పినవి, మాకున్న ఎక్స్పీరియన్స్, మేము చేసిన కేసులకు సంబంధించిన ఎక్స్పీరియన్స్, దాదాపు 23 ఇయర్స్ సంబంధించిన కేసులు అవన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు తెలియజేస్తూ ఉన్నా. దయచేసి మమ్మల్ని ఫాలో అవ్వండి. చాలా నెక్స్ట్ భవిష్యత్తులో కూడా అనేక రకాల సంబంధించిన లీగల్ సంబంధించిన వీడియోస్ నేను మీకు అందిస్తూ ఉంటాను. ఓకేనా? మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి మీరు ఫోన్ చేయండి, వాళ్ళ అపాయింట్మెంట్ మీకు ఫిక్స్ చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్? ఇకపోతే ఈరోజు డైవర్స్లో చక్కటి గ్రౌండ్ క్రూయాలిటీ, అంటే క్రూరత్వం అంటాం తెలుగులో చెప్పండి. క్రూయాలిటీ అంటే ఇక్కడ క్రూయాలిటీ అనేది భార్య భర్త పైన పెట్టినా, అంటే భార్య భర్తను హింసించినా, లేదా భర్త భార్యను హింసించినా ఈ గ్రౌండ్ ద్వారా మీరు డైవర్స్ ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా మీకు కంటెస్ట్ డైవర్స్లో వస్తాయి. మ్యూచువల్ డైవర్స్ వేరు. మ్యూచువల్ డైవర్స్ సంబంధించిన వీడియో గతంలో చేశాను. సో కంటెస్ట్ డైవర్స్లో ఇదొక రీజన్, చక్కటి గ్రౌండ్ అనమాట. సో ఈ రోజుల్లో భార్య భర్తల మధ్య అనేక రకాల అంటే జనరల్గా పూర్వం రోజులు ఏంటంటే ఓర్పు, సహనం, నేర్పు అవన్నీ ఉండేవి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే ఈ స్ట్రెస్ వల్ల, పని ఒత్తిడి వల్ల, అలాగే కొన్ని అనివార్య కారణాల వల్ల చాలామందికి ఓర్పు, సహనం నశించిపోతూ ఉంది. దీంట్లో భాగంగా విస్తారమైన అవకాశాలు, విస్తారమైన టెక్నాలజీ పెరిగిపోవటం, అలాగే ప్రతి వ్యక్తులకి అన్ని రకాల జాబ్ విషయంలో కానీ మిగతా విషయాల్లో కూడా టెక్నాలజీ పెరిగిపోవటం, ప్రజలకి అందరికి కూడా అవేర్నెస్ రావటం, ఇవన్నీ కూడా ఒక రకమైన కారణాలు చెప్పొచ్చు. సో క్రూయాలిటీలో కొన్ని జడ్జిమెంట్ చెప్తాను మీకు. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని సందర్భాల్లో భర్త గనక భార్యని తాగొచ్చి ఆమెని కొట్టటం అంటే చాలామంది ఫిజికల్గా కొట్టడం అది తెలుస్తుంది, కానీ మానసిక హింస కూడా అది కూడా చాలా డేంజరే. ఎందుకంటే మానసిక హింస అనేది క్రూయాలిటీ కింద వస్తుంది. అనేక రకాల జడ్జిమెంట్స్ ఉన్నాయి. అంటే భార్యని రకరకాలుగా తిట్టడం, ఆమెను బూతులు మాట్లాడటం, అలాగే భార్యతో ఆ భార్య సంబంధించిన అంటే భర్తకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో అత్తమామలు కూడా ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం, ఆమెని బలవంతంగా రకరకాలుగా పనులు చేయించటం, అలాగే అదనపు కట్నం తీసుకురమ్మని చెప్పి వేధించటం, అలాగే భర్త తాగొచ్చి ఈమెని దుర్భాషలాడటం. ఇవే కాకుండా భర్త కనుక ఈ భార్యని అదనపు కట్నం తీసుకురమ్మని చెప్పడంతో పాటు ఆమెని కొట్టడం, ఫిజికల్గా మ్యాన్ హ్యాండ్లింగ్ చేయటం. కొన్ని సందర్భాల్లో మేము చూసాం. కొన్ని సందర్భాల్లో భర్త అర్ధరాత్రి భార్యని బయటకు గెంటేసిన సందర్భాలు ఉన్నాయి. సో అలాంటివన్నీ కూడా క్రూయాలిటీ కింద వస్తుంది. చాలామంది క్రూరత్వం అంటాం. సో ఇకపోతే మనము అంటే వయసా మాట్లాడుకోవాలి, తప్పదు. ఎందుకంటే భార్య కూడా భర్తని హింసిస్తూ ఉంటుంది. అంటే ఎక్కువగా మనకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భార్య కనుక భర్తని తన తల్లిదండ్రులని వదిలేసి రమ్మని చెప్పి వేరే కాపురం పెడదాం, మన ఇద్దరం ఉండదు ఇక్కడ, వేరే కాపురం పెడదాం అని చెప్పేసి అన్ని భర్తను కనుక రోజు హింస పెట్టినా కూడా అది క్రూయాలిటీ కింద వస్తుంది. అలాగే భార్య భర్తకి సరైన వంట చేయకపోవటం, అంటే వంట చేయకపోవటం, సరైన నౌరిష్మెంట్ అంటాం కదా, పిల్లలకి సరైన ఫుడ్ పెట్టకపోవటం. సో ఈ విధంగా అది కూడా క్రూయాలిటీ కింద వస్తుంది. అలాగే భార్య భర్తని 10 మందిలో అవమానించటం. గుర్తుపెట్టుకోండి, చాలామంది చూస్తాం. అంటే 10 మందిలో ఉదాహరణకు మేము ఒక కేసు చేసాం. దాంట్లో ఏంటంటే అతను కొంచెం పొట్టిగా ఉంటాడు. సరే అని చెప్పి భార్య ఏం చేసింది, ఒక ఫంక్షన్లో అయ్యో మా పొట్టోని పిలవండి అంది. మా పొట్టోడు అంటే ఎవరంటే మా భర్త. సో మా పొట్టోని పిలవండి అంటే అతను చాలా బాధపడ్డాడు, ఇదేంటి ఇట్లా మాట్లాడటం అని. అలాగే అతని యొక్క రంగు గురించి చాలామందికి చెప్పటం. అలాగే అతను కొన్ని సందర్భాల్లో బాల్డ్ హెయిర్ ఉంటుంది కొంతమందికి. సో ఈ బాల్డ్ హెయిర్ గురించి మా బట్టపురం రమ్మని అంటాం. ఇట్లా రకరకాలుగా అతన్ని ఒక బాడీ షేమింగ్ చేయటం. ఇదే కాకుండా సెక్స్కి దూరంగా ఉండటం. భార్య కనుక భర్తకి సంబంధించి సెక్స్కి దూరంగా ఉన్నా, ఇదే కాకుండా భార్య అంటే జనరల్గా చెప్తున్నా, భర్తని అవి కొనిపెట్టు ఇవి కొనిపెట్టేసు, లేకపోతే నాకు ఆ విధంగా ఎక్కడ తీసుకెళ్ళి అని చెప్పి అతనికి తహాతకు మించి బలవంతం చేయటం. అలాగే అకారణంగా గుర్తుపెట్టుకోండి, ఎలాంటి రీజన్స్ లేకుండా భర్తపై అలాగే వాళ్ళ సంబంధికులకు సంబంధించి వారిపైన భార్య కొన్ని కేసులు నమోదు చేయటం. అంటే ఉదాహరణకి ఇప్పుడంటే BNS 85 సెక్షన్ అనుకోండి, మొన్నటిదాకా 498A ఉంది. సో అలాంటి సెక్షన్ని పెట్టేసి భార్య వాళ్ళకి సంబంధించిన బంధువుల పైన వాళ్ళని హింసించటం. సో అలాగే అదనపు కట్నం కోసం అని చెప్పి కొన్ని
కొన్ని ఏంటంటే జనరల్గా ఈ కేసులు పెడతా ఉంటారు. సో అవన్నీ అకారణమైన కేసులు, దానికి ఎలాంటి రీజన్స్ ఉండవు, అలాంటివి పెట్టినా. అలాగే కోర్టులో 498A సంబంధించిన భార్య కానీ భర్త ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్విటల్ అయినా కూడా అది లీడ్స్ టు క్రూయల్టీ వస్తుంది. సో మేము ఒక కేసు వేసాం. భార్య ఏంటంటే భర్తకి శ్మశానంలో ఉన్న బూడిద తీసుకొచ్చి అతనికి వాటర్లో కలిపించింది. సో అతనికి అర్థం కాలేదు, ఇదేంటి ఏదో తేడా కొడుతుంది వాటర్ అని చెప్పి అతను మోషన్స్ అయితే తీరా చూస్తే ఎంక్వైరీ చేస్తే ఏమైందంటే అతను వశపరుచుకోవాలని చెప్పేసి ఎవరో ఏదో చెప్తే ఆ శ్మశానంలో బూడిద తీసి కలిపింది. అంటే ఇలాంటి ఏంటంటే భర్తను హింసించే ఈ రకమైన అట్లనే క్రూయాలిటీ గ్రౌండ్ అంటారు. ఓకేనా ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నెంబర్ స్క్రీన్ మీద కనబడుతుంది. దయచేసి మీరు ఆ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే, జై హింద్.